హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి సైకాలజీ గ్రాండ్ టెస్ట్ 18వ నిర్వహించడం జరుగుతుందండి. మొదటి 17 వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మంచి మార్కులని సాధించుకోండి. ఇంకా టాపిక్లకు వెళ్తే మొదటి పెట్టండి. ఒక తండ్రి తాను సివిల్ సర్వీస్ నందు ఒకప్పుడు ఎంపిక కాలేకపోయినప్పటికీ తన కుమారుడు ఎంపిక అయినందున తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్షణ తంత్రం ఏమిటి? 1 ఉపసంహరణ, 2 ప్రక్షేపణం, 3 దమనం, 4 తాదాత్మ్యీకరణం. మరి ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 4 తాదాత్మ్యీకరణం అండి. తను సాధించలేకపోయినప్పటికీ కూడా తన కుమారుడు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడమే తాదాత్మ్యీకరణం. సో ఇటువంటి మోడల్ ఏమి వచ్చినా మీరు తాదాత్మ్యీకరణం పెట్టుకోవచ్చు ఆన్సర్ కింద. రెండవ పెట్టండి. ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు, బ్యాంకు క్లర్క్ పోస్టులకు ఒకేసారి ఎంపిక కాబడింది. ఆమెకు రెండూ ఇష్టమే. ఈ సందర్భంలోని సంఘర్షణ ఏమిటి? 1 ఉపగమ పరిహార, 2 ఉపగమ, 3 పరిహార, 4 ఉపగమ పరిహార. మరి ఆన్సర్ చూసినట్లయితే రెండు ఇష్టమే కాబట్టి ఉపగమ అండి. మూడవ బిట్ చూద్దామండి. భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన క్రింది గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటుంది. 1 అతి సంరక్షణ, అతి గారాభం చేసే తల్లిదండ్రులు, 2 లొంగి ఉండే తల్లిదండ్రులు, 3 పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రులు, 4 అధికార ధోరణి గల తల్లిదండ్రులు. ఆన్సర్ చూసినట్లయితే భద్రతా భావనలు, స్వావలంబన గల ప్రవర్తన పిల్లలతో ఆడుకునే తల్లిదండ్రుల్లో ఉంటుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 4th బిట్. సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందుతుంది. 1 సంప్రదాయ స్థాయి, 2 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 3 పూర్వ సాంప్రదాయ స్థాయి, 4 సహజ సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 3 పూర్వ సాంప్రదాయ స్థాయి. ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలో సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ అని కోల్బర్గ్ చెప్పడం జరిగిందండి, వివరించడం జరిగింది. మరి నెక్స్ట్ 5th బిట్ చూద్దామండి. క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా కలదేమిటి? 1 ప్రయోగాత్మక పద్ధతి, 2 వ్యక్తి చరిత్ర పద్ధతి, 3 అంతఃపరిశీలన పద్ధతి, 4 పరిశీలన పద్ధతి. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 1 ప్రయోగాత్మక పద్ధతిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 6వ బిట్. వికాస సూత్రాలను అనుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం ఏమిటి? 1 వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, 2 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, 3 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, 4 వికాసం సంచితము. మరి ఆన్సర్ చూసినట్లయితే వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అన్నది రాంగ్ అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. టాచిస్టోస్కోప్ మాపనం చేసేది ఏమిటి? 1 ప్రజ్ఞ, 2 కథనాలు, 3 స్మృతి, 4 సహజ సామర్థ్యం. ఆన్సర్ చూసినట్లయితే టాచిస్టోస్కోప్ మాపనం చేసేది స్మృతి లేదా అవధాన విస్తృతిని ఈ టాచిస్టోస్కోప్ మాపనం చేస్తుందండి. నెక్స్ట్ బిట్ అండి. క్రింది ప్రజ్ఞ కలవారు చిత్ర నేర్పరులు. 1 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, 2 ప్రాదేశిక ప్రజ్ఞ, 3 శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, 4 వ్యక్తంతర్గత ప్రజ్ఞ. మరి ఆన్సర్ చూసినట్లయితే చిత్ర నేర్పరులు ప్రాదేశిక ప్రజ్ఞను కలిగి ఉంటారు. నెక్స్ట్ అండి 10వ బిట్ అండి. సలోవే మేయర్లు తయారు చేసిన పరీక్ష క్రింది అంశాన్ని మాపనం చేస్తుంది. 1 అభిరుచులు, 2 ప్రజ్ఞాలబ్ధి, 3 వైఖరి,
4 ఉద్వేగాత్మక ప్రజ్ఞ. మరి ఆన్సర్ చూసినట్లయితే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది ఈ మేయర్లు సెలవులు తయారు చేసిన పరీక్షలండి. నెక్స్ట్ 11వ బిట్ చూద్దామండి. ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం ఏమిటి? 1 పరతంత్ర చరం, 2 స్వతంత్ర చరం, 3 జోక్య చరం, 4 ఏ చరము కాదు. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 1 పరతంత్ర చరం ప్రయోగంలో ఫలితం. నెక్స్ట్ 12వ బిట్ చూద్దామండి. జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను వాడే ప్రక్షేపక పరీక్ష. 1 ఇతివృత్త గ్రాహిక పరీక్ష, 2 రోషాక్ శరామరక పరీక్ష, 3 పిల్లల గ్రాహిక పరీక్ష, 4 వాక్య పూరణ పరీక్ష. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ పిల్లల గ్రాహ్యక పరీక్షలో జంతువులు బొమ్మలతో కూడినటువంటి సన్నివేశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 13వ బిట్టు సాంప్రదాయక నిబంధనలో గంట మోగించడం అనేది 1 నిర్నిబంధిత ఉద్దీపన, 2 నిర్నిబంధిత ప్రతిస్పందన, 3 నిబంధిత ఉద్దీపన, 4 నిబంధిత ప్రతిస్పందన. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 3 నిబంధిత ఉద్దీపన గంట మోగించడం అనేది. 14వ బిట్ అండి. బ్రౌనర్ బోధనా సిద్ధాంతం తిరస్కరించే భావన ఏమిటి? 1 బోధనకు విద్యార్థుల పరిపక్వత ముఖ్యమైనది కాదు, 2 బోధన తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవడం అనే సూత్రాన్ని అనుసరించాలి, 3 విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది, 4 అభ్యసనకు పునర్బలన ఇవ్వడంలో అంతర్గత ప్రేరణ ముఖ్యమైనది. మరి ఆన్సర్ చూసినట్లయితే విద్యార్థుల పరిపక్వత బోధనకు ప్రధానమైనది తిరస్కరించే భావన. ఇది బ్రౌనర్ సిద్ధాంతం ప్రకారం. నెక్స్ట్ 15వ బిట్ చూద్దామండి. అభ్యసనను ప్రభావితం చేసే అంశాల దృష్ట్యా కింది ప్రవచనాలలో ఒకటి సరైనది కాదు. 1 ప్రేరణ అభ్యసనమునకు రాచబాట, 2 వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యసనను ప్రభావితం చేసే అంశం కాదు, 3 స్మృతి అభ్యసనమును పెంచుతుంది, 4 పరిపక్వత అభ్యసనముల మధ్య ధనాత్మక సంబంధం కలదు. ఆన్సర్ చూసినట్లయితే వ్యక్తి యొక్క ఆరోగ్యము అభ్యసనను ప్రభావితం చేసే అంశం కాదు అనేది సరైనది కాదు. నెక్స్ట్ బిట్ 16వ బిట్ చూద్దామండి. సామీప్య వికాస ప్రదేశం ZPD అనే భావనను ప్రతిపాదించినది ఎవరు? 1 బండూరా, 2 బ్రౌనర్, 3 పియాజే, 4 వైగోటస్కీ. మరి ఆన్సర్ చూసినట్లయితే వైగోటస్కీ ఈ సామీప్య వికాస ప్రదేశం అనే భావనను ప్రతిపాదించారు. 17వ బిట్ చూద్దామండి. అంతర్బుద్ధి దశ అనే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో కింది దానికి చెందినది? 1 పూర్వ ప్రచాలక దశ, 2 ఇంద్రియ చాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ చూసినట్లయితే అంతర్బుద్ధి దశ అనేది పూర్వ ప్రచాలక దశకు సంబంధించినది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 18వది ప్రేరణను పెంచే కృత్యం కానిది ఏమిటి? 1 చర్చలు సెమినార్లు నిర్వహించుట, 2 సమవయస్కుల మధ్య ఆరోగ్యకర సంబంధాలను ప్రోత్సహించటం, 3 ఒత్తిడితో కూడిన వాతావరణంలో అభ్యసనం, 4 బహుమతులు దండనను న్యాయబద్ధంగా ఉపయోగించటం. మరి ఆన్సర్ ఒత్తిడితో కూడినటువంటి వాతావరణంలో అభ్యసనం అనేది సాగితే విద్యార్థుల్లో ప్రేరణ అనేది రాదు. 19వ బిట్ చూద్దామండి. మొదటి పీరియడ్లో జరిగిన సైకాలజీ పాఠం, 2వ పీరియడ్లోని మెథడాలజీ తరగతిలో విషయావగాహనకు అవరోధం కలిగిస్తే అది? 1 పురోగమన అవరోధం, 2 తిరోగమన అవరోధం, 3 దమనం, 4 అవరోధం లేదు.
ఆన్సర్ 1 పురోగమన అవరోధం అండి. 21 చూద్దామండి. విద్యార్థి ఒక పద్యాన్ని మొదటిసారి నేర్చుకున్నప్పుడు 4 ప్రయత్నాలు తీసుకొని పునరభ్యసనంలో 2 ప్రయత్నాలు తీసుకున్న అతని పొదుపు గణన ఎంత? మరి ఆన్సర్లోనే కనిపిస్తుంది. మొదటి 4 ప్రయత్నాలు, తర్వాత 2 ప్రయత్నాలు అంటే 50% అతని యొక్క పొదుపు గణన. 21వ బిట్ అండి. సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకునే సందర్భంలోని అభ్యసన బదలాయింపు ఏమిటి? 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. ఇక్కడ రెండు వేరు రంగాలకు చెందినవి కాబట్టి ఆప్షన్ 3 శూన్య బదలాయింపు అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 22వది. ఒక విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతిలో 10/10 సాధించినప్పుడు నాన్నగారు కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు కనుక నేను కూడా 10/10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకున్న సందర్భంలోని పునర్బలనం ఏమిటి? 1 పరోక్ష పునర్బలనం, 2 ప్రత్యక్ష పునర్బలనం, 3 స్వీయ పునర్బలనం, 4 శూన్య పునర్బలనం. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ పరోక్ష పునర్బలనం అండి. తన అన్నయ్యకు వస్తే నాకు కూడా వస్తుంది, నేను తీసుకుంటాను అనే పునర్బలనమే పరోక్ష పునర్బలనం. 23వ బిట్ చూద్దామండి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని? 1 880, 2 850, 3 820, 4 800. మరి ఆన్సర్ చూసినట్లయితే 1 to 5th క్లాసులకు బోధించే సంవత్సరంలోని బోధనా గంటలు 800 గంటల బోధన జరగాలి. 24వ బిట్ అండి. పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 సిఫార్సు చేయనిది ఏమిటి? 1 పుస్తకాధారిత పరీక్షలకు ప్రోత్సాహం, 2 రాత పరీక్షలకు ప్రాధాన్యత, 3 సమయ పరిమితి లేని పరీక్షలను ప్రవేశపెట్టడం, 4 జట్టు పని మూల్యాంకనానికి ప్రాధాన్యతనివ్వడం. మరి ఆన్సర్ చూసినట్లయితే రాత పరీక్షలు ప్రాధాన్యత ఇవ్వలేదు. NCF 2005 సిఫార్సు చేయలేదు. 25వ బిట్ అండి. PWD యాక్ట్ ప్రకారం క్రింది స్థాయిలో వినికిడి లోపం ఉన్న వారిని బదిలీలుగా పరిగణిస్తారు. 1 30 decibels HL కంటే ఎక్కువ, 2 40 decibels, 3 50 decibels, 4 60 decibels. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 60 decibels అండి. కంటే ఎక్కువ ఉన్నవారికి బదిలీలుగా తీసుకుంటారు, పరిగణిస్తారు. 26వ బిట్ అండి. మంత్రణకుడు కేంద్రకంగా గల మంత్రణ పద్ధతి ఏమిటి? 1 నిర్దేశక మంత్రణం, 2 అనిర్దేశక మంత్రణం, 3 శ్రేష్టాగ్రహణ మంత్రణం, 4 అనియత మంత్రణం. మరి ఆన్సర్ విషయానికి వస్తే నిర్దేశక మంత్రణమే మంత్రణకుడికి కేంద్రకంగా ఉంటుంది, నిర్దేశక మంత్రణం. 27వ బిట్ చూద్దామండి. నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యం ఏమిటి? 1 బట్టి పద్ధతులను ప్రోత్సహించడమా, 2 విద్యార్థుల ప్రగతిని గురించి నిరంతరం పరిపుష్టినివ్వడమా, 3 బోధనాభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయ కేంద్రకంగా మలచడమా, 4 బోధనను జ్ఞానాత్మక నైపుణ్యాల అభివృద్ధికి మాత్రమే పరిమితం చేయటమా. మరి ఆన్సర్ చూసినట్లయితే విద్యార్థుల ప్రగతిని గురించి నిరంతర ప్రతిపుష్టినివ్వడమే నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యము. 28వ బిట్ చూద్దామండి. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మన నివాసాలు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ బోధనా పద్ధతి ఏమిటి? 1 పాఠ్యపుస్తకంలోని అధ్యాయాన్ని తరగతిలో చదివి వినిపించడం, 2 నివాసాల చిత్రాల చాటును ప్రదర్శించడం, 3 దగ్గరలోని ఆవాసాలకు క్షేత్ర పర్యటన ఏర్పాటు చేయడము, 4 స్థానిక తాపీ మేస్త్రితో ప్రసంగాన్ని ఇప్పించడం.
మరి ఆన్సర్ చూసినట్లయితే దగ్గరలోని ఆవాసాలకు క్షేత్ర పర్యటన ఏర్పాటు చేయడం. 29వ బిట్ చూద్దామండి. విద్యా హక్కు చట్టం 2009 సూచించనిది. మరి ఇక్కడ ఒకసారి ఆపి ఒకసారి చూసుకోండి. ఆన్సర్ అయితే 4 అండి. మిగతావన్నీ కూడా సూచించింది. ఇది మాత్రం ఈ యొక్క ఆర్టీ యాక్ట్ విద్యా హక్కు చట్టం 2009 సూచించలేదండి. మరి ఫైనల్గా లాస్ట్ బిట్ అండి. క్రింది పరిస్థితిలో సమూహ సంశ్లేషకత ఎక్కువగా ఉంటుంది. 1 సమూహాల మధ్య పోటీ లేనప్పుడు, 2 సమూహ సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు, 3 సమూహ లక్ష్యాలు సాధింపబడనప్పుడు, 4 ప్రభావవంతమైన నాయకుడు ఉన్నప్పుడు. మరి ఆన్సర్ చూసినట్లయితే సమూహ సంశ్లేషత ఎక్కువగా ప్రభావవంతమైన నాయకుడు ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఇలాంటి అప్లికేషన్స్ మెథడ్తో కూడినటువంటి గ్రాండ్ టెస్టులు అందించే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఈ వీడియోకి లైక్ చేస్తారని మరి కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.